దేదీప్యమానంగా ప్రకాశించే స్వామి రూపాన్ని ఒక్క క్షణం దర్శిస్తే చాలు సంకటాలు కష్టాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ వైష్ణవ ఆచార సంప్రదాయానుసారంగా స్వామికి ఇక్కడ నిత్య పూజలు నిర్వహిస్తారు. సంతానం లేనివారు, గ్రహపీడితులు, అనారోగ్య బాధితులు, మతిస్థిమితం లేనివారు 40 రోజుల పాటు ఇక్కడ ఉండి స్వామిని సేవిస్తే బాధలు నివారణమవుతాయని భక్తుల అనుభవాల ద్వారా అవగతమవుతోంది. పూర్వం ఈ స్వామి ఋషుల చేత పూజలందుకున్నాడని తెలిపే ఆధారాలు కొన్ని కలవు. ప్రధాన ఆలయం ప్రక్కన గుహలు ఉన్నాయి. ఈ గుహలలోనే మునులు తపమాచరించి శ్రీ ఆంజనేయ స్వామి వారిని సేవించేవారట. రామ కాజ కరివే కోవాతుర ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా मन बसिया सूक्ष्म रूप धरि सियति दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान लाय सजीवन लखन जियाय श्री रघुवीर हर शिवर लाय रघुपति किन्ही बहुत बड़ा। ఈ క్షేత్రంలో బేతాళ స్వామి శ్రీరాముని పాదుకలు దర్శనీయం. ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజున శ్రీ హనుమాన్ జయంతి త్రైయాహ్నిక ఉత్సవం మహావైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళ శనివారాలలో అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి విచ్చేసి మొక్కులు ముడుపులు చెల్లిస్తారు.